అది
నువ్వు టైమింగ్ ఉంటే ఆధారం ఉండాలి అడిగేది మేమందరం కౌన్సిలర్ అందరం నిలిస్తే గౌరవం లేకుండా ఇంటికి వచ్చాము ఏ కౌన్సిలర్ మర్యాద ఇచ్చాడు తీసుకో
చైర్మన్ వైస్ చైర్మన్ చదువుకున్నాడు, చదువుకునే సంతకాలు పెట్టారు కదా, అన్నాడు కదా కాదు కదా, దానికి సంతకాలు పెట్టారు కాబట్టి మేము దిగుమంటున్నాం. వేరే ఆమె అంటే మాకు వేరే దృశ్యం లేదు. ఎందుకంటే ఆ రోజు నేను 5 ఏళ్ళు ఉంటా, ఖచ్చితంగా నేను 5 ఏళ్ళ దాకా నేను చేయను అంటే మేము దానికి అర్థం రాలేం కదా. ఇది 100%. ఆమె పెద్ద ఆమె సవాల్ పెట్టింది, ఆ సవాల్ మనం చూపెట్టినాం, పేపర్లు తెచ్చినాం, ఆమె సంతకాలు పెట్టింది, పేపర్ వచ్చేది పెట్టింది కాబట్టి టైం అయిపోయింది, దిగుమంటున్నాం మనం రిక్వెస్ట్ గా. అంత మనం చిన్నవి కనబడతాము, ఆమె అంటే మన కోపం కాదు, ఆమె అంటే ద్రోహం కాదు. ఇప్పుడు మనం కూడా మాకు కూడా ఆశ లేదా, మేము కూడా 2.5 సంవత్సరాలు ఓకే పట్టాం. మా కోరిక ఆమె అంటే వేరే దృశ్యం కాదు, ఆమె అంటే మాకు బాగా కాదు. కానీ టైం అయిపోయింది మాట ప్రకారంగా. ఎందుకంటే ఒక గౌరవంగా ఫ్యామిలీస్ ఉన్నాం, అందరం కూడా ఒక పద్ధతిగా ఉన్నాం, అందరూ ఒక మార్కెట్ ఒక పేరు ఉన్నది, ఆ పేరు ప్రకారం కూడా అందరినీ నమ్మాం. అదే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇది ఖచ్చితంగా దిగాల్సిందే. అది అధ్యక్షత వహించడానికి మేము ఎవరు కూడా సహించలేదు. ఇది మా ఉద్దేశం. మీరేమి ఇష్టం చేయండి, ఏం అగ్రిమెంట్ చేస్తారో దానికి మేము అన్ని కట్టుబడి ఉంటాం, చేయడానికి రెడీ ఉన్నాం. మేము ఓన్లీ టైం పేపర్ వాళ్ళ సంతకాలు కావాలని గుర్తు పెట్టుకుంటాం. ఒకటే మాకే చైర్మన్ కావాలని మేము లేపినాం, మేమే వద్దనుకుంటున్నాం. ఈరోజు ఓన్లీ టైం అయింది, ఉద్దేశం కాదు. ఇంట్రెస్ట్ ఉండండి. ఇప్పుడు మనం వేరే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాము, అది దేవుని ప్రోగ్రామ్ వీడియో చేస్తాం. మీరు అడిగే క్వశ్చన్స్ ఎవరైతే అందరూ అడిగినాక మేడం చెప్తారు కదా, దానికి వివరణ తీసుకుందరు. మేడం ముందుగా వేరే ప్రోగ్రామ్ వీడియో అట్లా ఉన్నది ఏమున్నది. ఇప్పుడు ఏదైనా ఇంటికి పంపించాలి లెక్క ప్రకారంగా. అయినా కూడా మేము ఏమంటలే, కమిషన్ సంతకం పెట్టి పంపించింది, చైర్పర్సన్ సంతకం లేదు. మీరు చదవండి, మీ దానికి అడ్డకం లేదు. టైం అయిపోయినాక చదవద్దంటే మేము మమ్మల్ని ఎదుర్కొన్నట్టు. ఇది నా ఇష్యూ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆల్రెడీ మన మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు చైర్పర్సన్ కి 2 కంప్లీటర్స్ ఉంటే 2 సంవత్సరం చేయాలని చెప్పేసి పెద్దవాళ్ళ కోసం మాట్లాడడం జరిగింది. సో ఆ పీరియడ్ 26 పోయిన మంత్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే మరి మాట్లాడుకోవడం కూర్చోవడం అన్ని అయిపోయినాయి. మీ ప్రెస్ మీట్ పెట్టినాము అన్ని అయిపోయినాయి. అప్పుడు మీరు ఏం చెప్పిందంటే ఒప్పందం అనేది లేదు, మీరు చూపిస్తే మేము డిజైన్ చేస్తాము, అధిష్టానం చెప్తే మేము డిజైన్ చేస్తాము, మేము ఎట్లా చేద్దాము అని అన్నారు. మరి టైం పీరియడ్ అయిపోయింది, ఇది ఇంకో మంత్ కూడా అయిపోవడానికి వస్తున్నది. దీని గురించి ఇంకా ఏమి మాట్లాడకపోతే మీరు కూడా ఆలోచించాలి. నాకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు మీరు కాదు నేను దిగిపోను 5 సంవత్సరాలు అనుకున్నప్పుడు మీకు అదే ఉద్దేశం ఉంటే ఆ రోజే అందరికీ చెప్పుండేది. మేము మేము అడిగినాము ఎవరికైనా ఒకరికి 5 సంవత్సరాలు ఏంటి అని అంటే కాదు వస్తుంది, 2 ఉన్నారు కాబట్టి 2 కమ్యూనిటీ కావాలి, 2 న్యాయం చేయాలి, 2 సంవత్సరాలు ఉండండి అని చెప్పేసి చెప్పిండు. ఫస్ట్ టైం ఇంతకు నువ్వు 5 years మొత్తం కంప్లీట్ చేసినావు కాబట్టి నువ్వు సెకండ్ టైం ఉండగా వీళ్ళకి ఫస్ట్ టైం ఇస్తామని చెప్పిండు. అందరు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు పెద్ద మనుషులందరూ చెప్తే మీరు వినాలా? ఇప్పుడు మీరు ఎందుకు వినరు? 2.5 years అని వాళ్ళందరూ కూర్చొని చెప్పినప్పుడు సరే మేము ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్నప్పుడు మీరు ఒప్పుకోవడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు మీరు చెప్పిన అడిషన్ అని చెప్తే మేము ఇంత ఎక్కడ తింటామంటున్నారు. అడిషన్ ఏమంటున్నారు? ఇప్పుడు మీరు డిజైన్ చెయ్యాలంటే అని చెప్తున్నారు. మరి ఎవరు నమ్మాలి? ఇప్పుడు మీరు చెప్పేది వినాలా? అడిషన్ అని చెప్పేది వినాలి. అడిషన్ మాకు చెప్పినందుకు మేము సెకండ్ హాఫ్ అనుకున్నాం అంటే అనుకునేది మాకు తప్ప. ఇప్పుడు అది కూడా మాకు తెలియాలి కదా. ప్రతిరోజు ఇప్పుడు లాస్ట్ మంత్ 26 వరకు మీకు టికెట్ అయిపోయింది. ఇది ఇంకా మీకు ఆల్మోస్ట్ 10-15 days అయిపోతుందండి. సెకండ్ మంత్ కూడా ఇప్పుడు అయిపోతుంది. ఆల్మోస్ట్ పోయిన మంత్ అయిపోతే ఈ మంత్ అయిపోతుంది కూడా. అయిపోయినప్పుడు మీరు దిగకపోతే మేమేమనుకోవాలి? మీకు అదే దేశం ఉన్నప్పుడు మీరు అప్పుడు పెట్టి మాట్లాడాలి. మీరు 3 సంవత్సరాలకు మాకు
సందర్భంగా 15 రోజుల ప్రోగ్రామ్ ఉంది. దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. మేము అందరం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చైర్పర్సన్ ఉన్నారు సార్. తను ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు అయిపోయింది పోయిన నెలతోని. ఇన్ని రోజులు లేనిది ఈరోజు వీడియోగ్రాఫర్ వచ్చిండు. వీడియోగ్రాఫర్ తోటి ఏం పని అన్నది ఫస్ట్ మేము రేజ్ చేసిన క్వశ్చన్. వీడియోగ్రాఫర్ ఏం అవసరము అంటే ఏదైనా 2019 యాక్ట్ ప్రకారం ఏదైనా గొడవ అయ్యేటట్టుంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వీడియోగ్రాఫర్ని పిలువచ్చు అన్నారు. అంటే 2.5 సంవత్సరాల నుంచి మీకు అనుమానం లేనిది 2.5 సంవత్సరాల నుంచి ఒక్క కౌన్సిల్ మీటింగ్లో కూడా మేము ఎవ్వరం గొడవ చేయకుండా మీకు కోఆపరేట్ చేసి ప్రతి మీటింగ్ పాస్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ఇన్ని 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఈరోజు మా మీద ఉన్న నమ్మకం మీకు ఇదా? మీరు ఎట్లా వీడియోగ్రాఫర్ని పిలుస్తారు? మీరు కూడా మాతోటి మనిషే కదా. ఇన్ని రోజులు ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయినాకనే పరిచయం కాదు కదా ఒకరికొకరము, అంతకుముందు నుంచే పరిచయం కదా. మీకు అంత నమ్మకం లేదా మనుషుల మీద? ఏం గొడవ చేస్తామని పిలిచిండ్రు? మా అంటే వాదిస్తారు. మీరు ఏదన్నా అంటే మేము దానికి గట్టిగా సమాధానం చెప్తుండొచ్చు. మీరు వీడియోగ్రాఫర్ని తీసుకొని వచ్చి పెట్టి రికార్డ్ చేసినంత అయితే ఏం లేదు కదా. పోలీస్ ప్రొటెక్షన్ అవసరమా? కిందికి వచ్చినాక చూస్తే పోలీసు ఉన్నారు. ఏమి ఎట్లా కనిపించినాం మేము? ఏం చేస్తాము? ఒక మనిషిని హామ్ చేసేట్టు కనిపించినామా మేము? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎవరు కౌన్సిలర్స్ మాట్లాడటానికి? నాకు అధిష్టానం చైర్పర్సన్ చేసిండ్రు, నేను అధిష్టానం చెప్పినట్లు ఇంటా అన్నారు. ఇంతకుముందు 1 month బ్యాక్ పెట్టినాం మీటింగ్, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఒప్పందమే లేదన్నారు. అప్పుడు ఒప్పందం మేము చూపిస్తాము అని అన్నాము. అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అధిష్టానం చెప్తే ఇంటాము, అట్లా చెప్పినట్లే ఇంటాము అన్నారు. ఆ రోజు కూడా అధిష్టానం అందరిని కూర్చోబెట్టి చెప్పిండ్రు. మరి ఆ రోజు మమ్మల్ని సెకండ్ హాఫ్ మమ్మల్ని తీసుకోమన్నప్పుడు మేము ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయినాక దిగడానికి వాళ్ళకి ఎందుకు అంత కష్టమవుతుంది? అంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని పనులు అవుతా ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఉంటామంటారు, ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతామంటారు, కంటిన్యూ అవుతారు. అంటే మేము చూసుకుంటూ కూర్చోడానుకున్నామా? లేదు, మాకు అవసరం లేదు. అధిష్టానం నాకు చెప్పింది, నేను పైనుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తా అంటుంది కదా. అంటే అధిష్టానంకి మేము అవసరం లేదు అంతే కదా. తను చెప్పేది ఏంటి? మేము కౌన్సిలర్స్ అవసరం లేదు, మీరందరూ ఎవరు మాట్లాడడానికి, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడనే మాట్లాడతా. మీ అందరితో నేను మీ అడిగిన సమాధానాలకు ఎక్కడ చెప్పాలనో అక్కడే సమాధానం చెప్తా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి. గురించి అందరూ కమిషనర్ గారు రాత్రి ఫోన్ చేయడం జరిగింది. అఫీషియల్గా వచ్చినాం. మీటింగ్ కూడా అంతా కూడా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కూడా అన్నిటికి కూడా వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు. 8 నుంచి 22 వరకు ఇచ్చారు. కాబట్టి ఆ చైర్మన్ మేమే ఎన్నుకున్నాం. కాబట్టి ఆ చైర్మన్ మాకు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. చైర్మన్ వైస్ చైర్మన్ పేపర్లు అగ్రిమెంట్ ఉన్నాయి మా దగ్గర. ఈ పేపర్లు అగ్రిమెంట్ ఉన్నాయి కాబట్టి ఈ అగ్రిమెంట్ ప్రకారంగానే ఆమెను దిగుమంటాం. ఆమె అంటే మాకేం దోషం కాదు, ఆమె అంటే మాకు కోపం కాదు. కాకపోతే ఏంటంటే వికారాబాద్ చిన్న టౌన్, అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అదే ఉద్దేశంతో ఆమెను కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే పోయిన నెల 27 తారీఖు రోజే ఆమె టైం అయిపోయింది. ఇప్పుడు ఆమె మాకు చైర్మన్ కాదు, కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ ఖచ్చితంగా దిగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నో కాంపిటీషన్ లేదు అని చెప్పి ఇంకో 5 నెలలు ఉంటుండొచ్చు. 5 నెలల తర్వాత అయినా కూడా చేస్తాం. ఏ వార్డులో కూడా ఆమె లేకుంటే ఇప్పుడు 2 నెలలు అవుతున్నారు. డస్ట్ పోసాం, చిప్స్ పోసాం, అన్ని డెవలప్మెంట్ నడుస్తూనే ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లు కూడా. కమిషనర్ గారు కూడా చెప్పినాం, ఏ వార్డులో కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడవద్దు, నువ్వు ఏం ఫండ్స్ పెడుతున్నావు ఆ ఫండ్స్ పెట్టడానికి కూడా మేము రెడీ ఉన్నాం. కానీ ఒక ఒప్పందం ఉన్నది వికారాబాద్లో. మేము ఒప్పందం లేదని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇది అనంత పద్మనాభ స్వామి గుట్ట మీద అయినా జరిగిన ఒప్పందం. ఎందుకంటే అందులో నేను ఒక క్యాండిడేట్ను, నేను కూడా వైస్ చైర్మన్ కాబోయే క్యాండిడేట్ను. కాబట్టి ఆ రోజు నేను ఉన్నా కాబట్టి ఈ దానికి మేము ఆమె కూడా ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఏంటంటే టైం ఉన్నది కాబట్టి ఆ టైం ప్రకారంగా టైం అయిపోయింది, ఖచ్చితంగా దిగాలని మా ఒక డిమాండ్, వేరేది ఏమి లేదు. ఆమె అంటే మాకేం దుష్మన్ కాదు, ఆమె అంటే కోపం కాదు. ఇది ఎందుకంటే ఆ రోజే 5 ఏళ్ళు ఉంటా, నేనైతే 5 ఏళ్ళు అయితేనే చేస్తా, లేకుంటే చెయ్యను అని చెప్పేడుతుండే. చెప్తే అదే రోజుతో పరిష్కారం అయిపోతుండే. ఈరోజు మేము అందరం ఒప్పుకొని మేము 2.5 సంవత్సరాలకే మేము ఒప్పందం చేసుకుంటున్నాం, మేము దిగిపోతాం అని చెప్పిన వాళ్ళు ఇలా చెప్పకుండా ఉంటే వికారాబాద్లో పబ్లిక్ అంతా నవ్వుకుంటున్నారు. ప్రతి ఒక్కరు హోటల్ కాడ పోతే అదే అడుగుతుంది, ఏమైంది బై మీ చైర్మన్ వైస్ చైర్మన్ అంటే. ఇప్పుడు చెప్పకుండా మాకు బాధ లేదు, ఏం కావాలనే ఉద్దేశం లేదు. అయ్యేటప్పుడు ఎట్లుంటే అవుతాం. ఆ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏంటంటే కౌన్సిలర్లతో సంబంధం లేదు మీకు అంటున్నారు. ఏడ చెప్పాలంటున్నారు. ఆ రోజు కౌన్సిలర్లు మేము చేస్తేనే చైర్మన్ అయినరు, మేము చేస్తేనే వైస్ చైర్మన్ అయినరు. మేము చేతులు లేకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యేటోళ్ళు గారు. కాబట్టి ఖచ్చితంగా కూడా దిగాల్సిందే. నెక్స్ట్ కార్యాచరణ ఏంది? ఖచ్చితంగా తీస్తాం, ఇది గ్యారంటీగా చెప్తున్నాం. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీస్తాము. దాని గురించి అందరూ కూడా కౌన్సిలర్ కూడా ఈరోజు కౌన్సిలర్ అనే దినకరిస్తున్నారు. కౌన్సిలర్లతో అవసరం లేదని చెప్తున్నారు. మేము చైర్మన్ చేసాం, అవతల పార్టీ చేయలే.
మేము మా ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇచ్చారు, బీఫామ్ మీద గెలిచినాం. ఆ రోజు నువ్వు చెప్పేడుతుండి 5 ఏళ్ళు నేను ఉంటా లేకుండా ఉండను అని చెప్పేడుతుండే. ఒకవేళ ఆ ప్లేస్లో మేము ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అది చెప్పండి, అలా ఆత్మసాక్షిగా చెప్పండి. ఆ ప్లేస్లో మేము ముందుంటే మమ్మల్ని దిగమంటుంటా లేకుండా ఏమంటుంది అది చెప్పండి. మేము ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి షెడ్యూల్ చేసి పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు నుంచి అంటే రేపు 8 నుంచి 22nd వరకు 15 డేస్ 22nd వరకు డే వైజ్ ఏ రోజు ఏమేమి చేయాలి అనే దాని గురించి షెడ్యూల్ చేసి పంపించడం జరిగింది. అయితే నేను సాయంత్రం కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ మేడం మీటింగ్ తీసుకున్నారంట ఆఫీషియల్కి. వాళ్ళు ఏం చెప్పారంట, కంపల్సరీ ఈ రోజు మీటింగ్ పెట్టండి అంటే నేను అన్నాను ఇవాళ సండే కదా మరి మీటింగ్ ఎట్లా అంటే లేదు మేడం కంపల్సరీ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పిండ్రు అని అన్నందుకు సరే అని చెప్పేసి గౌరవ కౌన్సిలర్స్ అందరికీ వైస్ చైర్పర్సన్ గారికి కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ కూడా రాత్రే ఫోన్లు చేసిండ్రు అధికారులు. దాని ప్రకారమే ఇవాళ 2 గంటలకి మీటింగ్ పెట్టడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా కౌన్సిలర్స్ వచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంచెం అంటే అన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, సడన్ మీటింగ్ కాబట్టి చాలా మంది రాలేకపోయింది అనుకుంటా నేను. అయితే 8వ తారీఖు రోజు రేపు హెచ్ఐసిసిలా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా మీటింగ్ తీసుకుంటున్నారు. అంటే ఏ డే వైజ్గా ఏమేమి చేయాలి అనేది దాన్ని చెప్పడానికి గురించి పొద్దున అందరం అంటే మేము 4 మున్సిపల్ చైర్మన్స్ అంటే మన జిల్లాలో 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, 4 మున్సిపల్ చైర్మన్స్, ఎంపీపీస్, జడ్పీటీస్ అందరూ కూడా ఒక బస్ అరేంజ్ చేసిండ్రు. మార్నింగ్ 6:30కి బయలుదేరాలి అని చెప్పిండ్రు. బస్సులోనే అంటే ఎవరికి కూడా ఓన్ వెహికల్ అల్లో లేదు అని చెప్పిండ్రు. సో మేము పొద్దున 6:30కి బయలుదేరుతాము. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాము. వారు చెప్పింది విని వారు ఏది చెప్తే కూడా తూచా తప్పకుండా కంపల్సరీ పాటిస్తాం. అన్ని వార్డులలో కూడా అన్ని పనులు జరిగేటట్టుగా చూస్తాం. ఎందుకంటే మనం పోరాటం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న స్వాతంత్రం ఇది. 75 సంవత్సరాలు వజ్రోత్సవం అంటే ఇప్పుడు మనం ఉన్నాము 75 సంవత్సరాలకి, తర్వాత వచ్చేది 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు మనం ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మనం ఆ మహనీయులందరికీ కూడా నివాళులు అర్పించి మనం ఒక మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేసిండ్రో దాని గురించి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. కూడా గొడవ జరిగిందని కింద కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకోసం పెట్టింది అంటే అది 2.5 years అగ్రిమెంట్ అదని చెప్పేసి వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. అయితే నేను ఒకటే చెప్పిన, మున్సిపల్ హాల్లో మీటింగ్ ఇది అఫీషియల్ మీటింగ్. ఇది ఎట్లుండాలి అంటే ఓన్లీ వార్డుల ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి వార్డు మెంబర్లుగా వాళ్ళు అంటే కౌన్సిలర్స్ అందరూ మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని ఎట్లా చేయాలి ఏంటి దాని గురించి మరియు ఎవరెవరి వార్డుల ఈ స్వాతంత్ర దినోత్సవ రజతోత్సవ వేడుకలు ఎట్లా చేయాలి అనే దాని గురించి మేము పెట్టినాం. కాకపోతే వాళ్ళు ఈ అగ్రిమెంట్ గురించి దాని గురించి మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడుతూ దాని మీద, ఎందుకంటే ఇది పార్టీ ఆఫీస్ కాదు, ఇది మున్సిపల్ ఆఫీసు. దీంట్లో ఎలాంటి రాజకీయాలు చేయొద్దు. మనం ఇక్కడ అన్ని పార్టీస్ వాళ్ళు ఉంటారు. మన అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ గౌరవం కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు నాకు స్పష్టమైన ఆదేశాలు పైనుంచి ఏమున్నాయి అంటే మీరు ఎప్పుడు కూడా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేటట్టుగా ఎప్పుడు కూడా గొడవలు చేయడం కానీ లేదంటే ప్రెస్ ముందల అంటే రచ్చ చేయడం కానీ ఎప్పుడు కూడా అంటే ప్రెస్ ముందలని కాదు ఎప్పుడు కూడా రచ్చ చేయొద్దు అని చెప్పేసి నాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నా వాళ్ళకంటే టైం ఇది సందర్భం కాదు, సమయం కాదు, ప్లేస్ కాదు. ఆ ప్లేస్ వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు నేనే అందరికీ ఆన్సర్ ఇస్తాను. నేను రెడీ ఉన్నాను. గౌరవ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు వారి ఆదేశాలు స్పష్టంగా మాకు ఉంటాయి. వారి ఆదేశాలు కంపల్సరీ మేము పాటిస్తాం. ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా కానీ. ఎందుకంటే పార్టీ కదా, మేము పార్టీ కట్టుబడి ఉన్నాం. మేము ఇప్పుడు ఇంత మంచి వజ్రోత్సవాల మీటింగ్ ని ఇంత గొడవ చేస్తే ఎట్లా? మనకి భారతదేశం మీద భారత జెండా మీద మనకి ఏం గౌరవం ఉన్నట్టు? ఇవాళ నాకు 102 ఫీవర్ అండి, అయినా నేను మీటింగ్కి వచ్చినాను. ఎందుకు వచ్చినానంటే నేను జెండాకి ఇచ్చే గౌరవం ఇది. సరే పోయి పడుకోవచ్చు, మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుని పడుకుంటే తగ్గిపోతుంది అది. కానీ ఎందుకు వచ్చినా నేను ఈ సిచ్యువేషన్లో కూడా అంటే మనకి జెండా, మన భారతదేశ గౌరవం కాపాడాలి మనం.